మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి, ఆరుద్ర నక్షత్రం, మంగళవారం. అంటే ఈరోజు శివతత్వంతో ఆరంభమైంది. ఈ వారమంతా మనం శ్రీరామనామ ఉత్సవంలో ప్రయాణిస్తున్నాం. ఈరోజు మనమంతా సాక్షాత్ శ్రీరాముల వారి నామస్మరణ చేయాలి. ఈరోజు జానకి రామాయ నమః అని 108 సార్లు జపించాలి. అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మనసుకి ఏకాగ్రత కుదురుతుంది. ఇది ఎంతో గొప్ప శక్తిగల మంత్రం. జానకి మాత జన్మ వృత్తాంతం ఏమిటి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుతత్వం ఛానల్లో దేవిశ్రీ గురూజీ మీకు అందిస్తున్న జానకి మాత జన్మరహస్యం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. పూర్వం భూమి అంతా ఒకే దేశంగా ఉండి అందులో వివిధ రాజ్యాలుండేవి. అలా ఆ రాజులు ఏలేవారు. ప్రస్తుతం నేపాల్ దేశం ఎక్కడైతే ఉందో అక్కడ పూర్వం మిథిలా నగరం ఉండేది. ఆ మిథిలా నగరంలో జనక మహారాజు ఉండేవాడు. జనక అంటే రైతన్న అని అర్థం. ఆ రాజు ఎల్లప్పుడూ వేదాన్ని, వ్యవసాయాన్ని, ఆయుర్వేదాన్ని రక్షిస్తూ వాటిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాటుపడేవాడు. మహారాజు అయినా రైతులతో సన్నిహితంగా మెలిగేవాడు. జనకుడికి పూర్వం శరధ్వజుడనే పేరుండేది. ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తుండేవాడు జనకుడు. అయితే వారికి సంతానం కలగలేదు. ఎంతమంది వేద పండితులను కలిసినా ఉపయోగం లేకపోయింది. అంతలో ఆ రాజ్యానికి క్షామం వచ్చింది. క్షామాన్ని మటమాయం చేయమని భగవంతుడిని ప్రార్థించాడు జనకుడు. తన పొలాన్ని నాగలితో దున్నుతున్నట్టుగా కల వచ్చింది. దీని ఆంతర్యం ఏమిటని అందరినీ సమావేశపరిచి ప్రశ్నించాడు జనకుడు. అప్పుడు అందరూ, ఎందుకైనా మంచిది, ఒకసారి మీరు పొలాన్ని దున్ని చూడండి మహారాజా అన్నారు. అలా జనకుడు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలింది. తీసి చూస్తే ఒక పెట్టె కనిపించింది. దాన్ని తెరిస్తే అందులో ఒక ముద్దులొలికే చిన్నారి పాప ఉంది. ఆ చిన్నారే సీతమ్మ తల్లి. ఇంటికి తీసుకెళ్ళాడు శరధ్వజుడు. ఏ పేరు పెట్టాలనే సందేహం తలెత్తింది. తన పేరు జనకుడు. తనకు భూమి లోపల లభించిన అమ్మాయి కాబట్టి జానకి అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఋషులు ఆమె పేరును సీతగా, ధాత్రిగా నిర్ణయించారు. స్థానికులు కూడా సీతమ్మను రకరకాల పేర్లతో పిలిచేవారు. శరధ్వజుడికి సీతమ్మ తల్లి లభించిన వేళ విశేషంతో ఆ దంపతులకు మరో 3 అమ్మాయిలు కలిగారు. అయితే సీతమ్మ తల్లి లభించిన చోట వటవృక్షాన్ని నాటారు. అది పెరిగి పెద్దదైంది. ఈ నలుగురు గార్గేయ మహర్షి కూతురైన గరికి వద్ద విద్యనభ్యసించేవారు. సీతమ్మ తల్లి నడయాడిన జనకపురి నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళిన వారికి ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుంది. సీతామహల్ ఎంతో సౌందర్యంగా అలరారుతూ ఉంటుంది. ఈ సీతామహల్ పక్కనే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం జరిగిన మంటపం కూడా ఇప్పటికీ ఉంది. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసాన్ని ముగించుకుని అంతఃపురానికి చేరుకున్నారు. జనం సాదర స్వాగతాన్ని పలికారు. అయితే బ్రహ్మమిథ్య, లోకం సత్యం అనే జాపాలి మహర్షి ఎదురొచ్చాడు. అయితే శ్రీరాముల వారు మాత్రం జాపాలికి నమస్కరించి కౌగిలించుకోగానే జాపాలికి గర్వభంగమై స్వామివారి భక్తుడిగా మారిపోయారు. తన కన్నతల్లి కౌసల్య ఎదురొచ్చినప్పటికీ తనెంతగానో అభిమానించే కైకేయి తన పుత్రుడైన భరతుడి గురించి కాక రాముడి గురించి ఎదురు చూస్తోంది. అలాగే కౌసల్య భరతుడి గురించి ఎదురు చూస్తోంది. అలా ఆ కాలంలో తల్లి కొడుకుల ప్రేమలు అంత గొప్పగా ఉండేవి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. ఈరోజు ఉదయాన్నే శాలిగ్రామాల్ని పూజించాలి. వీలు కాని వారు తులసీ దళాల్ని విష్ణుదైవం పాదాల చెంత ఉంచి పూజించి శ్రీరామాష్టకాన్ని పారాయణ చేయాలి. ఇలా ఆచరించినట్టయితే కష్టాలన్నీ దూరమవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికాభివృద్ధి కలిగేందుకు, వృత్తి వ్యాపారాల్లో వృద్ధి చెందేందుకు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి చెరకు రసంతో అభిషేకించి బిల్వదళాలతో అర్చించాలి. సర్వే జనా సుఖినోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం.
ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.